అమ్మ మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం వల్ల తక్కువ శ్రమతో సామర్థ్యంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే వ్యవహారాల్లో వ్యాపార భాగస్వాముల యొక్క సహకారంతో కావచ్చు, ఆగుతూ వచ్చిన పనులు ఆలస్యమైనా కూడా వాటిని అధిగమిస్తూ అనుకున్న సమయంలో సాధిస్తూ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. రావాల్సిన సమయానికి అందడంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ విల్ పవర్తో అధిగమిస్తూ దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, తీసుకునే నిర్ణయాలు, చేసే వాగ్దానాలు మొదలైన విషయాల మీద సరైన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అదేవిధంగా మీ విల్ పవర్ బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన పనులు ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెడతారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వారికి వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. అనవసరమైన చికాకుల్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు అంటూ చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, చికాకులు కలిగించిన దానిని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా మానసిక విషయాలలో కావచ్చు, ప్రశాంత విషయంలో, సంతానపరమైన ఆలోచనలలో మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. తీసుకునే నిర్ణయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా దానిని మీరు ఎలాగన్నా సరే మంచి నిర్ణయంగా చేసుకోవడానికి అధికంగా ప్రయత్నాలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం, ప్రోత్సాహం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనకి కనబడుతుంది.